హాయ్ అందరికీ. ముందుగా ఈ వీడియో ఏంటి అని ఓపెన్ చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ. నా పేరు ప్రసన్న. అసలు ఈ వీడియో ఏంటంటే, మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ప్రతి ఇయర్ సత్తమ్మ తల్లికి పొంగల్ పెట్టుకుంటారు. సో, ఈ సత్యమ్మ తల్లి ఎవరు? ఎక్కడ వెలిసింది? ఏ ఊరు? ఈ పొంగల్ ఎప్పుడు? ఎలా పెడతారు? ఇదంతా ఎలా సెలబ్రేట్ చేస్తారు? ఇక్కడ డెకరేషన్ ఎలా ఉంటుంది? ఈ విషయాలన్నీ నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఇంకా ఈ వీడియోలో నేను సత్యమ్మ కథ చెప్తాను. ఇదంతా నేను చదివినట్టే ఉంటుంది. ఎందుకంటే నేను ఏం చెప్పాలి ఏంటిది అని అంతా ఒక బుక్లో రాసుకున్నాను. వీడియో చాలా బాగుంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. 15 మినిట్స్ కన్నా చాలా తక్కువే ఉంటుంది. సో పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదంతా లాస్ట్ ఇయర్ డెకరేషన్. ఈ ఇయర్ ఏం పెద్దగా చేయలేదు. సో ఇదంతా మీకు చూపిద్దామని పెట్టాను. ఇది ఈ సంవత్సరం చేసిన సత్తమ్మ తల్లి పూలతో ప్రతి ఇయర్ ఇలా ఖచ్చితంగా చేస్తారు. ఈ ధ్వజస్తంభం అనేది లాస్ట్ ఇయరే ప్రతిష్ఠించారు. అది నేను వీడియో కూడా పెట్టున్నాను. ధ్వజస్తంభం ప్రతిష్ఠ వీడియో, గుడి ప్రారంభోత్సవం, విగ్రహ ప్రతిష్ఠ అంతా. ఇదంతా వచ్చేసి గుడి డెకరేషన్ అనమాట. ఫ్రంట్ తర్వాత సైడ్ అంతా వీడియో తీశాను. ఇవి వచ్చేసి పొంగల్ పెట్టుకోవడానికి పొయ్యిలు. ఎవరి ఫ్యామిలీ నుంచి వాళ్ళు పెట్టుకుంటారనమాట. కట్టెలు మొత్తం వాళ్ళే చూసుకుంటారు. పొయ్యిలు అంతా వాళ్ళే పెట్టుకుంటారు. చివరి నుంచి చివరి వరకు మొత్తం పొయ్యిలే ఉంటాయి. కట్టెలు కూడా వాళ్ళే తెచ్చి పెట్టుకుంటారు. సో ఇది గంప. ఇందులో పొంగల్ పెట్టుకోవడానికి అవసరమైన వస్తువులన్నీ దీంట్లోనే పెట్టుకుంటారు. ఈ గంపని సున్నము, పసుపు, కుంకుమతో పూజిస్తారు. ఇందులో వచ్చేసి పొంగల్కి కావాల్సిన అన్ని ఐటమ్స్ ఉంటాయి. వేపాకు, పొంగల్ పెట్టుకున్న తర్వాత తీసుకునే దానికి డీసు అన్నీ ఉంటాయి. ఇవంతా ఈ గంపలు ఎత్తుకొని వెళ్తారు గుడి దగ్గరికి. ఫస్ట్ ఒకరింట్లో నుంచి స్టార్ట్ చేస్తారు ఈ గంపలు ఎత్తుకురావటము. ముందు అంతా భజనలు వేసుకుంటూ, తప్పెట్లు వాయించుకుంటూ, బాణాసంచా కాలుస్తూ తీసుకెళ్తారు. ఒక్కొక్కరి ఇంటి దగ్గర నుంచి ఒక్కొక్కరు జాయిన్ అవుతారనమాట. ఈ ఈ గంపలు ఎత్తుకోవడం ఫస్ట్ స్టార్ట్ చేసేది ఊరి పేరు. ఒక ఇంటి వాళ్ళకు ఉందన్నమాట. అది తోపుగుంట. ఈ ఊరి పేరు తోపుగుంట. సో ఆ ఇంటి పేరు గల వాళ్ళ ఇంట్లో నుంచి స్టార్ట్ చేస్తారు ఫస్ట్ గంపలు తీసుకురావడం. అక్కడి నుంచి ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి జాయిన్ అవుతారు ఒక్కొక్కరు. ప్రతి ఇయర్ ఎవరో ఒకరి ఒంట్లోకి అమ్మవారు వస్తారనమాట. అమ్మవారు వచ్చినప్పుడు అమ్మవారు శాంతించడానికి ఇలా రోడ్డు మీద చివరి నుంచి చివరి వరకు పసుపు కుంకుమ నీళ్ళు చల్లుతారు. నేనైతే అదే అనుకుంటున్నాను, నాకు కరెక్ట్గా తెలీదు. ఇది లాస్ట్ 2 ఇయర్స్ డెకరేషన్ ఇదంతా. లాస్ట్ 5 ఇయర్స్ బ్యాక్ ఇది గుడి అనమాట. ఇది లాస్ట్ ఇయర్ ఈ గుడి ప్రారంభించారు. ఇలా ఉంటుంది గుడి. గంపలన్నీ తీసుకొచ్చేస్తారు గుడికి అందరూ. సో మొత్తం తీసుకొచ్చేసిన తర్వాత గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసేసి తర్వాత ఈ పొయ్యిల దగ్గరికి వస్తారు. నేను దానిని వీడియో తీయలేదు. సో పొయ్యిల్ని ఇలా పసుపు కుంకుమతో పూజిస్తారు ఫస్ట్. ఇప్పుడు వీళ్ళు పొయ్యిని పూజించే టైంలో నేను మీకు సత్యమ్మ తల్లి కథ చెప్తాను. సో
2 ఊర్లుంటాయి. తోపుగుంట, అగ్రహారం 2 ఎదురెదురు ఊర్లనమాట. సో, ఒకరోజు సత్యమ్మ తల్లి ఆ ఎడ్ల బండి మీద అగ్రహారంకి వచ్చింది. సో, అప్పుడు ఒక పెద్దాయనుంటారు. ఆ పెద్దాయన అప్పుడు గొర్రెలు తోలుకుంటా ఉన్నప్పుడు ఆ దేవత కనిపించి తనకి ఒక గుడి కట్టమని చెప్పిందంట. ఆయన నమ్మలేదంట. అప్పుడు ఒక గంప నిండా గుగ్గులు తినమని అడిగాడంట. అప్పుడు అమ్మవారు తిన్నదంట. సో, దేవత అయితేనే అన్ని తింటుందని నమ్మి ఇంకా ప్లేస్‌లో అమ్మవారికి గుడి కట్టారు. సో, ఫస్ట్ తోపుగుంట వాళ్ళకి అమ్మవారు కనిపించారు కాబట్టి తోపుగుంటని పుట్టినిల్లు అంటారు. అగ్రహారంని మెట్టినిల్లు అంటారు. అందుకని చెప్పి తోపుగుంట వాళ్ళు ఫస్ట్ పొంగల్ పెట్టుకుంటారు. నెక్స్ట్ తర్వాత అగ్రహారం వాళ్ళు పొంగల్ పెట్టుకుంటారు. ఈ పొంగల్ ఎప్పుడు పెట్టుకుంటారు అంటే ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి 2nd సండే, 3rd సండే పెట్టుకుంటారు. ఒకరి తర్వాత ఒకరు. ఫస్ట్ తోపుగుంట వాళ్ళు, తర్వాత అగ్రహారం వాళ్ళు పెట్టుకుంటారు. ఈ ఈ గుడి ఇంతకుముందు ఏం లేదు. ఒక వేప చెట్టు ఉండేది. ఆ వేప చెట్టునే పూజించుకునేవాళ్ళు. తర్వాత దాని పక్కన ఒక గ్రిల్స్ లాగా వేసి దాంట్లో బండలేసేసి ఒక చిన్న గుడి కట్టారు. ఆ చిన్న గుడిలో విగ్రహం పెట్టి పూజించేవాళ్ళు. ఈ పొంగల్ అప్పుడంతా పూలతో అమ్మవారిని చేస్తారు. ఖచ్చితంగా చేస్తారు ప్రతి ఇయర్ పూలతో మాత్రము. సో, తోపుగుంట వాళ్ళు అమ్మవారిని చేసినప్పుడు ఒక పావడలాగా వేస్తారంట. అగ్రహారం వాళ్ళు చేసినప్పుడు చీర కట్టినట్టు వేస్తారు. అంటే పుట్టినిల్లు, మెట్టినిల్లు లాగా. ప్రతి ఇయర్ వెళ్ళి రావటమే కానీ నాకు ఈ కథ ఏం తెలీదు. జస్ట్ ఈ వీడియో కోసం మా ఫ్రెండ్ని అడిగి తెలుసుకున్నాను. వీడియోలో ఇందాక ఒక అంకుల్ డీస్ పట్టుకుని అందరి దగ్గర ఈ పప్పు అంతా తీసుకెళ్ళారు కదా, అది ఎందుకంటే అందరి దగ్గర పప్పు, బియ్యం తీసుకొని సపరేట్గా ఒక పెద్ద దబరలో పొంగల్ పెడతారనమాట. అది అమ్మవారు పొంగలిలాగా. సో, దాన్ని అందరికీ పంచుతారు. అమ్మవారి తరపున పెట్టినట్టుగా పెద్ద పొంగలి. ఇలాగా పొయ్యిని పసుపు, కుంకుమతో పూలతో పూజించి తర్వాత కర్పూరం వేసి పొయ్యిని వెలిగించి దబ్బర పొయ్యి మీద పెడతారు. తర్వాత పొంగల్ పెట్టడం స్టార్ట్ చేస్తారనమాట. ఒకవేళ మీరు పొంగల్ పెట్టాలనుకొని తోపుగుంట వాళ్ళు పెట్టినప్పుడు మిస్ అయినా అగ్రహారం వాళ్ళు పెట్టుకునేటప్పుడు పెట్టుకోవచ్చు. పొంగల్ పెట్టుకోవడం కుదరకపోయినా చీర, గాజులు అవి పెట్టుకున్నా సరిపోతుంది. ప్రతి ఇయర్ అమ్మవారికి పెట్టుకున్న చీరలన్నింటినీ వేలంపాట వేసి అమ్మేవాళ్ళు అనమాట. మనం శారీ దేవతకి సమర్పించినా పర్వాలేదు, లేకపోతే అమ్మవారి దగ్గర పెట్టి మనం తీసుకున్నా పర్వాలేదు. వచ్చిన జనాలకి మజ్జిగ కూడా ఇస్తారనమాట. చాలా బాగా ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. వచ్చిన అందరికీ అన్నదానం చేస్తారు. అమ్మవారి దారాలు ఇస్తారు. పసుపు, కుంకుమ, గాజులు ఇవన్నీ ఇస్తారు. చాలా బాగా చేస్తారు. నాకు తెలిసి ఈ ఊర్లో సంక్రాంతి కన్నా సత్యమ్మ పొంగలే బాగా చేస్తారు. ప్రతి ఒక్కరు వస్తారనమాట. సత్యమ్మ పొంగల్ ప్రతి ఇంట్లో వాళ్ళ ఆడపడుచులు అందరూ వస్తారు. చాలా బాగా చేస్తారు ఈ సత్యమ్మ పొంగల్. చూడండి ఎంతమంది జనాలు వచ్చినారో పొంగల్కి. ప్రతి ఇంట్లో వాళ్ళ ఆడపడుచులు అందరూ వస్తారు. సంక్రాంతి టైంలో కూడా ఇంతమంది రారేమో. ఈ సత్యమ్మ పొంగల్కి చుట్టుపక్కల ఊర్ల నుంచి చాలామంది జనం వస్తారు. ఈ తోపుగుంట, అగ్రహారం వాళ్ళు ఒకరికొకరు పోటీగా చేస్తారు. ఈ సత్యమ్మ పొంగల్ చాలా బాగా చేస్తారు. ప్రతి ఇయర్ ఇలా క్యాలెండర్స్ ఇస్తారనమాట. ఇది వచ్చేసి సత్యమ్మ తల్లిని పూలతో అలంకరించిన వీడియో. లాస్ట్ ఇయర్ది అనుకుంటాను ఈ వీడియో. చూడండి ఎంత బాగా డెకరేట్ చేస్తారో. సత్యమ్మ తల్లిని ఇలా ఖచ్చితంగా చేస్తారు ప్రతి ఇయర్. కేవలం మీరు చూస్తారని ఈ వీడియో పెట్టాను.
ఇది వచ్చేసి అమ్మవారికి పచ్చకర్పూర హారతి ఇచ్చేటప్పుడు భజన చేస్తూ ఉంటారు. అది చూస్తారని నేను వీడియో తీశాను. ఈ ఫొటోస్ అన్నీ వచ్చేసి మీరు చూస్తారని నేను లాస్ట్ 5 years బ్యాక్ నుంచి అమ్మవారిని డెకరేట్ చేసిన ఫోటోలు, గుడి ఇంకా విగ్రహ ప్రతిష్ఠ అప్పుడు తీసిన ఫొటోస్, ఇవన్నీ అమ్మవారిని పూలతో అలంకరించిన ఫొటోస్ ఇవన్నీ పెట్టాను. ఈ పొంగళ్ళు తోపుగుంట వాళ్ళు పెట్టుకున్న పొంగళ్ళు అనమాట. అగ్రహారం వాళ్ళు పెట్టుకున్నది కూడా నా దగ్గర వీడియో ఉంది. ఒకవేళ ఇది బాగా రీచ్ వస్తే నేను అది పెడతాను. ఈ ఈ సత్యమ్మ తల్లికి సంబంధించి ప్రతి ఒక్క విషయం నేను మా ఫ్రెండ్ని అడిగి తెలుసుకొని చెప్పాను. ఇందులో ఏదైనా మిస్ అయి ఉంటే నేను నెక్స్ట్ అగ్రహారం వాళ్ళు పొంగల్ పెట్టినప్పుడు పెడతాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.